ఏదో అదృశ్య శక్తి నా పక్కనున్నట్టే. ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నానన్నా, ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించానన్నా తనే కారణం. బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ బాగా నేస్తున్నావు, కానీ తనెవరు చెప్పు బాబు. తనెవరో నీకు కూడా తెలుసు రాదా? నాకు తెలుసా? అవును, నాతో పాటు తనని చాలాసార్లు చూసా. నీతో పాటు చూసానా? ఎక్కడ చూసాను? ఎవరిని చూసాను? బాగా గుర్తెచ్చుకో. మహాప్రభు, నాకంత మెమరీ పవర్ లేదు. ఎవరు? నువ్వే చెప్పు. ఎవరు? నేనా? అక్కడెవరున్నారు? నీ టీషర్ట్ తప్ప. నేను చెప్పింది నా టీషర్ట్ గురించే రాదా? ఏంటి మళ్ళీ వెటకరమా? లేదు, ఈ టీషర్ట్ గురించే చెప్పాను. ఈ టీషర్ట్ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచే నాకు అదృష్టం కలిసి వచ్చింది. హలో, టాపిక్ మార్చుకు. తనెవరో నాకు తెలుసు అన్నావు, నీతో కలిసి చూశాను అన్నావు. ఇప్పుడు మాట మారుస్తావేంటి? నువ్వే అని చెప్పేయాలనుంది రాదా, కానీ ఇంకా ధైర్యం సరిపోవడం లేదు. నేనేం మాట మార్చట్లేదు రాదా, నిజమే చెప్పాను. తనెవరో నీకు తెలుసు అన్నాను. ఇది నా టీషర్ట్ అని నీకు తెలుసు కదా. ఇది నేను వేసుకోవడం నువ్వు చాలాసార్లు చూసావు కదా, అదే చెప్తున్నా. దేవుడా, ఒక టీషర్ట్ గురించి ఎవరైనా మనిషి గురించి చెప్పినట్టు చెప్తారా? ఎవరైనా ఉంటే చెప్పు మనోహర్. నాకు బాగా ఇష్టమైంది వస్తువైనా మనిషి అయినా నేనిచ్చే విలువ అలా ఉంటుంది. సంతోషించండి. చెప్పమని ఇంతలా బలవంతం చేస్తున్నావంటే నేను తన గురించి అనుకుంటున్నానని అర్థమైందా? లేదంటే నాతోనే చెప్పించాలనుకుంటుందా? చెప్పేద్దామా? వద్దు, రిస్క్ ఎందుకు? నిజంగా నేను ఈ టీషర్ట్ గురించే చెప్తున్నా రాదా. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, మేడం చీర చిరిగిపోతే నువ్వు అద్భుతమైన డిజైన్ చేసి ఇంకా అందంగా చేసావు కదా. అలాగే ఇదిగో ఈ టీషర్ట్ కొంచెం ఇక్కడ చిరిగింది, దీని మీద కూడా ఒక మంచి డిజైన్ వేస్తావా? ఇవ్వు. నువ్వింత బిల్డప్ ఇస్తూ చెప్తుంటే నేనింకేదో ఊహించుకున్నాను. ఐ లవ్ యూ చెప్పడానికి మంచి ఛాన్స్ వచ్చినా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇంత పిరికివాడివేంట్రా మనోహర్, ఇలా అయితే ఎప్పటికి చెప్తావు? ఈ అవతారం ఏంటి? ఏం చేస్తున్నావయ్యా ఇంతసేపు లోపల? రేపు శ్రావణ శుక్రవారం కదా. అవును,
అందుకని బాత్రూంలో కడుగుతున్నావా ఏంటి? నువ్వు తలుచుకుంటే అంత పని చేయిస్తావు గాని ప్రస్తుతానికి కాళ్ళు కడుక్కుంటున్నా. ఇంతసేపా? అవును, రేపు నువ్వు నా కాళ్ళు కడిగి నీ నెత్తి నీళ్లు చల్లుకుంటావు కదా, అప్పుడు నాకు పాదాలు నీట్గా ఉండాలి కదా, లేకపోతే నీకే ఇబ్బంది కదా, అందుకే సబ్బెట్టి కడుక్కున్నా. ఎలకతోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టు ఎంత సబ్బేసి రుద్దినా నీ పాదాలు మారవు, నీ ఓటము మారదు. కాని అసలు నేనెందుకు నీకు పాద పూజ చెయ్యాలి? ఆ? ఎందుకంటే శ్రావణ శుక్రవారం అందరు భార్యలు భర్తలకి పాదపూజ చేస్తారు, అది రూలు. మ్మ్. అసలు భర్త అంటే ఏంటో తెలుసా? భరించువాడే భర్త. నువ్వెంత కొట్టినా భరిస్తున్నాను కదా. ఓ, ఎందుకే కదా నువ్వు నా చేతిలో తన్నులు తినేది. భర్త అంటే భార్య కోరింది తెచ్చి పెట్టాలి. బావగారిని చూసావా? అక్క కోసం చీర తీసుకొచ్చారు, నగలు తెస్తారు. నా కోసం నువ్వేం తీసుకొచ్చావు? ఉసై, నువ్వేంటే మా వదినతో పోల్చుకుంటున్నావు? మా వదినంటే బిజినెస్ మేనేజ్ చేస్తుంది, ఇల్లు మేనేజ్ చేస్తుంది. నువ్వు వంటగదికే తప్ప దేనికి పనికిరావు. అది కూడా ఎప్పుడు ఎలా వండుతావో నీకే తెలీదు. ఒట్టి మట్టి బుర్ర నీది. నీకు చీరలు నగలు కావాలా? పైగా మా వదినతో నీకు పోలిక. ఆవిడ లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి? ఆవిడ హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? నా హైట్ తెలియాలా నీకు? నా హైట్ ఇప్పుడు నీకు అవసరమైందా? వాగుతావురా నువ్వు? శేషు, శేషు, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అత్తయ్య, అది చెప్పవే, చెప్పు. మా అమ్మని చూడగానే మాటలు రావట్లేదా నీకు? నేను చెప్తానమ్మా. దీనికి చీరలు నగలు కావాలంటమ్మా. ఒకటే సతాయిస్తుంటే తిక్కలేసి తంతున్నా. ఆడవాళ్ళు అన్నాక చీరలు నగలు అడుగుతారా? కొనకపోతే మాటలతో సర్ది చెప్పుకోవాలి గాని ఇలా తన్నుకుంటారా? ఇది మాటలతో ఏ రకం కాదమ్మా. 4 తంతే గాని ఇది దారిలోకి రాదు. ఒరే, అవును, నువ్వు తంతే అది కిందుండాలి, నువ్వు పైనుండాలి కదా, మరి నువ్వేంటి కింద పడున్నావు? అది నిలబడి తంతు ఉండగా సపోర్ట్ దొరక కింద పడి తంతున్నానమ్మా. అందుకే నేను కింద పడి తంతున్నాను అనుకో, అప్పుడు ఇంకా కింద పడటం ఉండదు కదా. నువ్వు ఒక తింగరోడివి, అదొక తిక్కల్ది. మీ పాటలేవో మీరు పడండిరా. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వెళ్ళు. సరే సరే, ఏడ్చవలేరా. కింద పడేసి నన్ను తొక్కుతావా? ఏదో కవర్ చేయడానికి 100 అంటావు, వదిలేవి. నీకు ఈ డోస్ సరిపోలేదు. నీకు ఏయ్! ఎక్కడికి పారిపోతావు? చీకటి పడితే గదిలోకే కదా రావాల్సింది. అప్పుడు చెప్తా నీ పని.